తిరుమల కొండపై మరిన్ని సంస్కరణలు తీసుకొస్తోంది టీటీడీ. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. దేశ నలుమూలలా నిత్యం భక్తులు కొండకు వస్తూ ఉంటారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా టీటీడీతో పాటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇక కొండపై భక్తులకు జనతా క్యాంటీన్లలో క్వాలిటీ ఆహారం అందించాలని నిర్ణయించింది టీటీడీ. దీన్ని దృష్టిలో ఉంచుకొని సేవాభావంతో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని హోటల్ నిర్వాహకులకు సూచించారు అధికారులు. ఆపద మొక్కులవాడ గోవింద, అనాథ రక్షక గోవింద, ఇలా తమ ఇష్టదైవం తిరుమల ఏడుకొండల వాడిని తలుచుకుంటారు భక్తజనం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి కొండకొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల కొండపై వివిధ ప్రాంతాల్లో భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు అల్పాహారం, అన్న ప్రసాదాలు అందజేస్తోంది టీటీడీ. తిరుమల ప్రధాన ప్రాంతాలు, క్యూ కాంప్లెక్స్ల దగ్గర పాలు, వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాలలో రుచికరమైన అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులు ఒక్క పూటైనా శ్రీవారి అన్న ప్రసాదాలు స్వీకరించాలని భావిస్తారు. అందుకు తగ్గట్టే టీటీడీ ఎంతో శుచి, శుభ్రతతో అన్న ప్రసాదాలను తయారు చేసి భక్తులకు అందిస్తోంది. అయినా కొంతమంది భక్తులు ప్రైవేటు హోటళ్లను ఆశ్రయిస్తూ ఉంటారు. తిరుమలలో ఎక్కడ చూసినా ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే కనిపిస్తాయి. భక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొండపై హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు ఎక్కువ రేట్లతో బాధిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని భక్తులు టీటీడీ దృష్టికి తీసుకువస్తుంటారు. ఎక్కువ డబ్బులు పెట్టినా నాసిరకం ఫుడ్ ఇస్తున్నారంటూ భక్తులు ఆరోపిస్తుంటారు. అధిక రేట్లపై టీటీడీ చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో భక్తులు డిమాండ్ చేస్తూ ఉంటారు. దీంతో తిరుమలలో హోటళ్లలో ధరల కంట్రోల్ కు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చైనీస్ ఫుడ్ దశల వారీగా పూర్తిగా నిషేధించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకుంది టీటీడీ. అందుకు హోటల్ నిర్వాహకులు కూడా దేవస్థానానికి సహకరిస్తూ సాంప్రదాయ వంటకాలను అందించేందుకు ఓకే చెప్పారు. కొన్ని హోటళ్లలో ఇప్పటికే పూర్తిగా సాంప్రదాయ వంటలు మాత్రమే అందుబాటులో ఉంచారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవతో ప్రైవేటు హోటళ్ల నిర్వహణలోనూ మార్పులు తీసుకువచ్చారు. హోటళ్లలో శుభ్రత పాటిస్తూ డ్రెస్ కోడ్తో భక్తులకు ఆహార పదార్థాలు అందిస్తున్నారు. అదనపు ఈవో తరచూ తనిఖీలు చేస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మరోవైపు ఇటీవల గుర్తింపు ఉన్న హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఈవో శ్యామలారావు సమావేశమయ్యారు. తిరుమలలో బిగ్ జనతా క్యాంటీన్ల నిర్వహణ కోసం జూన్ 23న నోటిఫికేషన్ ఇచ్చింది. టెండర్లు దాఖలు చేసిన వారు ఫ్రీ బిడ్ మీటింగ్ లో పాల్గొన్నారు. గుర్తింపున్న హోటళ్ల నిర్వాహకులు కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. నిర్ధారించిన నియమాలకు లోబడి బిగ్ జనతా క్యాంటీన్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు అధికారులు. సమావేశంలో హోటళ్లకు సంబంధించిన టెండర్ ప్రాసెస్, నియమ నిబంధనలు, హోటళ్ల నిర్వాహకుల సందేహాలకు క్లారిటీ ఇచ్చారు అధికారులు. త్వరలో వీటి ప్రాసెస్ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. టీటీడీ చర్యలతో కొండపై బిగ్ జనతా క్యాంటీన్లలో తక్కువ ధరలకు మంచి ఫుడ్ అందుబాటులోకి రానుంది.